ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి శివుడంటే అమితమైన భక్తి. రోజూ ఉదయం మందిరానికి వెళ్లి పూజ చేసేవాడు. కాని ఒకరోజు అతని భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. డాక్టర్లు చాలా చెప్పినా మంచిలేదు. భక్తుడు రోజూ శివలింగం మీద పడిపడి ఏడుస్తూ ప్రార్థించాడు. స్వామీ, నా భార్యను కాపాడండి. నేనేం చెయ్యాలి? ఒక రాత్రి అతనికి కలలో శివుడు కనిపించాడు. శివుడు చెప్పాడు, నా భక్తా, నీ భక్తి నాకు తెలుసు. కాని నీవు రోజూ వస్తున్నా మందిరంలో నా మీద పడి ఏడవడం మాత్రమే చాలదు. నా కళ్లలో కనిపించే ప్రతి భక్తుడి బాధను నేను చూస్తాను. కాని నీ ఒక్కసారి మందిరం వెళ్లి అక్కడ ఉండే పేదలకు, అనాథలకు, వికలాంగులకు భోజనం పెట్టు. అది నా ప్రసాదం. కల నుండి మేల్కొన్న భక్తుడు వెంటనే మందిరం వెళ్లాడు. అక్కడ పేదలకు, అనాథలకు భోజనం పెట్టాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అతని భార్యకు అద్భుతంగా మంచి జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లి చూసినప్పుడు డాక్టర్లు అన్నారు, ఇది అద్భుతం, పూర్తిగా కోలుకుంది. అప్పుడు భక్తుడికి అర్థమైంది, దేవుడికి భక్తి మాత్రమే కాకుండా ఇతరుల సేవ కూడా అతి ప్రియమైనది. అతడు ఆ రోజు నుండి తన భక్తిని సేవలో పెట్టి ఎప్పుడూ సంతోషంగా జీవించాడు.